చాలా మంది వెళ్ళేది ఈ నైట్ లైఫ్ అండ్ కెసినోని ఎక్స్పీరియన్స్ చేయడానికి. బీచెస్ దగ్గర నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, టీటోస్ లైన్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లోర్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఏంటంటే మనం గోవాలో ఉన్న డిఫరెంట్ కెసినోస్, వాటి ప్రైజెస్, రూల్స్, మనం ఫ్యామిలీతో వెళ్ళొచ్చా, ఇన్ కేస్ కిడ్స్తో వెళ్తే ఎలాగా, అండ్ అక్కడ లోపల ఈవెంట్స్ ఏంటి, ప్రైజెస్, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. పూర్తి వీడియో చూడండి, మాకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. గోవాలో డిఫరెంట్ కెసినోస్ ఉన్నాయి, లైక్ బిగ్ డాడీ, డెల్టిన్ జాక్, మెజెస్టిక్ ప్రైడ్, క్యాసినో ప్రైడ్, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మీరు దేనికి వెళ్ళాలన్నా సరే పంజిమ్ సిటీకి వెళ్ళిపోవాలి. క్యాబ్ డ్రైవర్కి చెప్తే ఈజీగా తీసుకెళ్ళిపోతారు. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. నేనైతే డెల్టిన్ జాక్ కెసినోకి వెళ్తున్నాను. ఫస్ట్ లోపల విజువల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చూపిస్తాను. ఆ తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ మన టికెట్ అండ్ ఐడి చూపించి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని స్టెప్స్ ఇలా దిగితే ఇక్కడ ఇంకో కౌంటర్ ఉంటుంది. అక్కడ మన టికెట్ కేటగిరీని బట్టి మనకి వీళ్ళు హ్యాండ్కి బ్యాన్స్ వేస్తారు, రిసార్ట్స్లో వేస్తారు కదా అలా. ఆ తర్వాత కాసేపు వెయిట్ చేయాలి ఇక్కడ బోట్ కోసం. సో ఆ చిన్న బోట్స్ అనమాట ఇవి, ఒక 30-40 మెంబర్స్ అలా వెళ్తారు. సో ఈ బోట్స్లో ఇలా కూర్చొని ఈ మండోవి రివర్ విజువల్స్ ఎంజాయ్ చేస్తా. మెయిన్ క్రూజ్కి జస్ట్ ఒక 20 మినిట్స్ జర్నీ ఉంటుందంటే, 20 మినిట్స్ కూడా ఉండదు, జస్ట్ ఒక 10-15 మినిట్స్ అంతే. చూస్తున్నారు కదా ఎదురుగా బోట్స్, దీంట్లో మనల్ని తీసుకుని వెళ్తారు. సో ఈ 10 మినిట్స్ జర్నీ ఎంజాయ్ చేస్తా వెళ్దాం. నైట్ టైం చాలా బాగుంటుంది. తర్వాత అసలైన ఎంజాయ్మెంట్ మనకి క్రూజ్లో ఉంటుంది. మనం తీసుకున్న కెసినో డెల్టిన్ జాక్ చెప్పాను కదా, బేసిక్ ప్యాకేజ్ 2500, బట్ మనకి ఆఫ్ సీజన్లో 2250కే వచ్చింది. ఇది లోపల వెళ్ళంగానే రిసెప్షన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో గేమింగ్ జోన్, అక్కడ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేదు. సెకండ్ ఫ్లోర్లో మనకి ఫుడ్, పర్ఫార్మెన్సెస్ అన్నీ ఉంటాయి. 7 కల్లా మీరు రీచ్ అయిపోండి, సో దట్ మీకు టేబుల్ దొరుకుతుంది. లేదంటే కష్టం అనమాట, నిలబడే మీరు తినాలి, డ్రింక్ చేయాలన్నా, పర్ఫార్మెన్స్ చూడాలన్నా. అందుకోసం 7 కల్లా రీచ్ అయిపోండి. అండ్ ఇక్కడ ఫుడ్ అంతా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా టేస్ట్ చాలా బాగుందన్నమాట. అండ్ ఆల్కహాల్ కూడా మీరు అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉంటాయి. అండ్ చాట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఫుడ్కి, డ్రింక్స్కి ఎటువంటి బాధ లేదు, మీరు ఫుల్ న్యాయం చేయవచ్చు మీ పే చేసిన అమౌంట్కే. వాళ్ళు కూడా ఏమి ఇరిటేట్ అవ్వరు, మీరు ఎన్నిసార్లు అడిగినా హ్యాపీగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి మీకు నైట్ వరకు. సో ఇవంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫుడ్ ఎంజాయ్ చేస్తా మనం హ్యాపీగా ఈ పర్ఫార్మెన్సెస్ అయితే చూద్దాం కాసేపు. All I want
చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్, అలాగే వీళ్ళ ఫుడ్ సర్వీస్ అంతా కూడా. స్కై బార్కి అయితే యాక్సెస్ లేదు ఈ వర్షాల వల్ల, మీరు ఏ కెసినో వెళ్ళినా కూడా. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో గ్యాంబ్లింగ్ అంటే ఈ గేమ్స్ అంతా ఆడుతూ ఉంటారు, అక్కడ అసలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలౌ లేదు, అందుకు చూపించలేకపోతున్నాను. ఇన్ కేస్ మీరు కిడ్స్తో వెళ్తే ఈ గ్యాంబ్లింగ్ ఆడే దగ్గర మీకు అలౌ ఉండదు అనమాట. కిడ్స్తో పాటు కిడ్స్ని వాళ్ళ గేమ్ జోన్లో వదిలేయాలి, అక్కడ వాళ్ళ కోసం చూసుకోవడానికి సపరేట్ కేర్ టేకర్స్ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ జోన్లో అయితే అలౌ ఉంటుంది కిడ్స్కి కూడా యాక్సెస్, సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే అంటే ఓన్లీ అమ్మాయిలు వెళ్ళినప్పుడు లేదంటే కపుల్స్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం అనమాట, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మీ జోన్లో మీరు ఎంటర్టైన్మెంట్ అయినంత వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరైనా వచ్చినా కూడా సెక్యూరిటీ ఉంటారు అక్కడ, దే విల్ టేక్ కేర్. అండ్ బ్యాచులర్స్ ఇన్ కేస్ వెళ్ళి అక్కడ డ్రింక్ చేసి కాస్త అటు ఇటు చేసినా కూడా ఇమీడియట్గా సెక్యూరిటీ ఉంటారనమాట. కాస్త అబ్నార్మల్గా బిహేవ్ చేసినా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ బయట వేసేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే 7 నుంచి వీళ్ళు డ్రింక్స్ అంతా సర్వ్ చేస్తారు, 8:30 నుంచి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ 9కి స్టార్ట్ అవుతాయి, మిడ్ నైట్ 1-1:30 వరకు ఉంటుంది. ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే నైట్ 1 తర్వాత కూడా యాక్సెస్ ఉంటుంది, మార్నింగ్ 9 వరకు ఆడుతూనే ఉంటారు, 24 అవర్స్ అని చెప్పొచ్చు. ఇంకా డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుకుంటే అమ్మాయిలకి ఏం కండిషన్లు లేవు, కానీ అబ్బాయిలే అనమాట. స్లీవ్లెస్ టీ షర్ట్స్ ఇలాంటివి వేసుకొని వెళ్ళకూడదు, షార్ట్స్ అలాంటివి. టీ షర్ట్స్ అయితే వేసుకుని వెళ్ళొచ్చు, అండ్ షూ మస్ట్ అండ్ షుడ్. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డెల్టిన్ జాక్ బేసిక్ ప్రైస్ 2250, నెక్స్ట్ 2700, ఆ తర్వాత 3150. వీటికి డిఫరెన్స్ ఏంటంటే అంతా సేమ్, జస్ట్ ఆల్కహాల్ బ్రాండ్స్ మారుతుందన్నమాట. మీ కేటగిరీని బట్టి కాస్త రిచ్గా ఇస్తారు మంచి బ్రాండ్స్. ఎంటర్టైన్మెంట్ కానీ మొత్తం యాక్సెస్ కానీ అంతా సేమ్ అనమాట. ఎక్స్ట్రా చిప్స్ అయితే ఏ కేటగిరీలో కూడా మీకు ఇవ్వరు, సపరేట్ పే చేసి తీసుకోవాలి ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే. నెక్స్ట్ కిడ్స్ గురించి మాట్లాడుకుంటే 0 to 4 years ఎటువంటి ఎంట్రీ ఫీ ఉండదు, అండ్ 5 to 20 years ఏంటంటే 1250 ఉంటుంది. బట్ 5 to 11 years వాళ్ళకి ఏంటంటే కిడ్స్ రూమ్లో యాక్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు వెళ్ళి ఆ గ్యాంబ్లింగ్ దగ్గర టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఆ కిడ్స్ రూమ్లో వదిలేయవచ్చు మీ కిడ్స్ని. నెక్స్ట్ డెల్టిన్ రాయల్, ఈ డెల్టిన్ వాళ్ళవే 2 ఉన్నాయన్నమాట, డెల్టిన్ జాక్, డెల్టిన్ రాయల్. ఇది ఏంటంటే కాస్త రిచ్గా ఉంటుంది, ఎంట్రీ ఫీనే మీకు 2700, నెక్స్ట్ కేటగిరీ 3600, అండ్ ఫైనల్గా 4500. సేమ్ ఇక్కడ కూడా ఆల్కహాల్ బ్రాండ్స్ మారుతుందన్నమాట. కిడ్స్కి అయితే సేమ్ 0 to 4 years ఎటువంటి ఎంట్రీ ఫీ లేదు. 5 to 20 years ఏంటంటే 1500 ఉంటుంది. ఇక్కడ కూడా 5 to 11 years వాళ్ళకి కిడ్స్ రూమ్ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ డాడీ, ఇక్కడ రెగ్యులర్ ప్యాకేజ్ చూసుకుంటే 3500 ఉంది, ఏదో ప్రమోషనల్ వోచర్ 1000 ఇస్తున్నారు వీళ్ళు. అండ్ తర్వాత కేటగిరీ ప్రీమియం ప్యాకేజ్, దీని ప్రైస్ చూసుకుంటే మనకి 4500 పడుతుంది. ఇక్కడ కూడా ఒక 1000 ప్రమోషనల్ వోచర్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ విఐపి ప్యాకేజ్, దీని ప్రైస్ వచ్చేసి 6000. ఇక్కడ కూడా అంతే సేమ్, ఆల్కహాల్ డిఫరెన్స్ ఉంటుంది. కిడ్స్కి అయితే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ 6 to 18 years. డెల్టిన్లో అయితే 20 years వరకు ఉంది మనకి కిడ్ ఏజ్ లిమిట్. అండ్ ఇక్కడ రూఫ్ టాప్ కూడా ఉండదు బిగ్ డాడీలో. నెక్స్ట్ మనం మెజెస్టిక్ ప్రైడ్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో ప్రైజెస్ చాలా తక్కువ, స్టార్టింగ్ ప్రైస్ 2000, తర్వాత 2500, నెక్స్ట్ 3000 అండ్ 4500 అండ్ 5000 ఉంది, అండ్ 5500 కూడా ఉంది. చాలా కేటగిరీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. 6500. సో కిడ్స్కి చూసుకుంటే 1200 ఉంది. సో అది మెజెస్టిక్ ప్రైడ్. నెక్స్ట్ కెసినో ప్రైడ్, దీనిలో కూడా చాలా తక్కువ ప్రైజెస్, స్టార్టింగ్ 2000 రూపీస్. వీళ్ళు ప్రమోషనల్ వోచర్ కూడా 500 ఇస్తున్నారు. ప్రీమియం ప్యాకేజ్ చూసుకుంటే 2500 ఉంది, ఇక్కడ కూడా 1000 ప్రమోషనల్ వోచర్ ఇస్తున్నారు. లగ్జరీ ప్యాకేజ్ 3500, దీనిలో 1500 ఇస్తున్నారు. అండ్ విఐపి ప్యాకేజ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 5500 పడుతుంది, 2000 ప్రమోషనల్ వోచర్ ఇస్తున్నారు. వీటిలో ఏది బెస్ట్ మాట్లాడుకుంటే బడ్జెట్ పరంగా ఎంటర్టైన్మెంట్ అన్ని చూసుకుంటే నాకు డెల్టిన్ జాక్ బెస్ట్ అనిపించింది. ఫుడ్ కూడా బాగుంది, 2250. నేను విన్నది ఏంటంటే బిగ్ డాడీ బాగుంటుంది, బట్ అక్కడ రూఫ్ టాప్ లేదు, అండ్ కిడ్ ఏజ్ లిమిట్ కూడా 18 years. సో మీ దగ్గర ఇంకా అసలు లగ్జరీ కావాలనుకుంటే నన్ను అడిగితే డెల్టిన్ రాయల్ బిగ్ డాడీలో డెల్టిన్ రాయలే బెస్ట్ అనిపిస్తుంది. లేదు ఫస్ట్ టైం జస్ట్ అలా చూడడానికి అనుకుంటే మెజెస్టిక్ ప్రైడ్ ఆర్ కెసినో ప్రైడ్ వెళ్ళండి. టికెట్స్ మీరు డైరెక్ట్ కౌంటర్కి వెళ్ళైనా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకోండి, ఏదన్నా సరే థర్డ్ పార్టీ వెబ్సైట్లో బుక్ చేసుకోకండి ఎప్పుడు కూడా. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ఫుల్ అయింది అనుకుంటాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.